నమస్కారం ఎన్ఎస్టీవీ న్యూస్ కి స్వాగతం. నా పేరు సంధ్య. ముందుగా వార్తల్లోని ముఖ్యాంశాలు. కామారెడ్డి జిల్లా బాన్సువాడ పట్టణంలోని పాత వీక్లీ మార్కెట్ భవనంలో డ్వాక్రా మెఫ్మా మహిళలకు స్వయం ఉపాధిపై అవగాహన సదస్సు మరియు డ్వాక్రా మహిళా సంఘానికి నూతన భవన పూజా కార్యక్రమం నిర్వహించారు. ఈ కార్యక్రమానికి తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వ వ్యవసాయ సలహాదారులు బాన్సువాడ ఎమ్మెల్యే పోచారం శ్రీనివాస్ రెడ్డి ముఖ్య అతిథిగా హాజరయ్యారు. రాష్ట్ర అగ్రోస్ చైర్మన్ కాసుల బాలరాజు, బాన్సువాడ సబ్ కలెక్టర్ కిరణ్మయి పాల్గొన్నారు. దేశంలో 140 కోట్ల మంది ఉన్నారు. మరి ఎందుకు పేదరికం పొందలేదు? పేదలని మాట చెప్తే పోతుందా? ముఖ్యం చెప్తే పోతుందా? పోదు. కష్టపడి పనిచేస్తే ఆ కష్టపడి పనిచేసేటువంటి శక్తి ఎవరికి ఉంది అంటే 4 కోట్ల జనాభా ఉన్నటువంటి తెలంగాణలో అర్థమయ్యే రీతిలో చెప్తామన్న ఉద్దేశంతో ఈనాడు ఈ కార్యక్రమాన్ని ఏర్పాటు చేసుకున్నాం. ఈ కార్యక్రమాన్ని ఏర్పాటు చేసుకున్న సందర్భంలో దీనికి అన్ని విధాలుగా నాతో పాటు సహకరించి ఏర్పాట్లను పర్యవేక్షిస్తూ ఈ కార్యక్రమానికి బాధ్యత వహిస్తున్నటువంటి మన ఆగ్రో ఇండస్ట్రీస్ కార్పొరేషన్ అధ్యక్షులు సోదరులు కాసుల బాలరాజు గారికి, వారు కూడా సమాజంలో తలెత్తుకొని తిరగాలి. అందరూ ఐఏఎస్ ఆఫీసర్ కాలేరు, అందరూ కలెక్టర్ కాలేరు, కానీ ఆర్థికంగా కాగలుగుతాం. అలాంటి ఆర్థిక మెరుగుపడాలనే ఉద్దేశంతో ఈరోజు ఈ కార్యక్రమంలో పాల్గొన్నటువంటి మన బాన్సువాడ సబ్ కలెక్టర్ శ్రీమతి కిరణ్మయి గారికి, మీరు మీ భర్తలు మీ కుటుంబ సభ్యులు కలుపుకుంటే కుటుంబానికి ముగ్గు పెట్టుకున్నా మీరు మీ భర్త బిడ్డ కొడుకు అని కలుపుకున్నా, లేకపోతే కోడలు అల్లుడు కలుపుకున్నట్టుగా లేదు బాధ కలుగుతుంది అంటే ఏం చేయాలో బెడా అన్నాను. ఏదైనా స్థలం చూపియండి సార్, ఒక రూమ్ కట్టియండి సార్ అన్నారు. డాక్టర్ మహిళ బిల్డింగ్ అక్కడిక్కడ ఎందుకు, ఇది సెంటర్, ఊరికి అన్ని వెళ్ళే సెంటర్, మీ అందరి కూర్చోవటానికి మాట్లాడుకోవటానికి. పైన ఇది 100 ఫీట్ల పొడవు ఉంది, 70 ఫీట్ల వెడల్పు ఉంది. కింద దుకాణాలు వస్తాయి, కూరగాయల దుకాణాలు, పండ్ల దుకాణాలు, పూల దుకాణాలు వస్తాయి. 30 దుకాణాలు వస్తాయి కింద. పైన స్లాబ్ వేస్ట్ ఉంటుంది, ఆగభాగం అయితే పైన అని చెప్పి 50 లక్షలు శాంక్షన్ చేసి 50 లక్షల రూపాయలతో పైన బిల్డింగ్ కడుతుంది. ఆ కట్టిన బిల్డింగ్ లో చుట్టుముడు గోడలు పెట్టి, కిటికీలు పెట్టి, దర్వాజాలు పెట్టి, బాత్రూమ్ టాయిలెట్స్ కట్టించి ఈ ఉన్న దాంట్లో సగభాగం కంటే ఎక్కువ మీకు అప్పచెప్తున్నాం మీ డాక్టర్ పిల్లల ఫోటో. దానికి ఈరోజు భూమి పూజ ఉంది. పైన ఒకరిగా కొట్టేది పైకి ఎక్కుతాం. అది మీకు సొంతమే కదా, మీరు ఎప్పుడు రావు. దాని బాగా మీకు ముంగట కొంత జాగా ఉంటుంది, అది ఆలోచిస్తున్నాం. మహిళల అభివృద్ధితోనే దేశ పురోగతి అనేది ఖచ్చితంగా సాధ్యపడుతుంది. మహిళలు ఒకవేళ వెనకబడినట్టయితే మహిళల్ని ముందుకు తీసుకెళ్లకుండా సమాజం మొత్తం ఎక్కడికి వెళ్ళలేదండి. మహిళలు ముందుకు వెళితే మాత్రమే సమాజ పురోగతి అనేది సాధ్యమవుతుంది. ఆ ఉద్దేశంతోనే ఇప్పుడు ఎవరైతే మీరు సెల్ఫ్ హెల్ప్ గ్రూప్స్ లో వేరే వేరే విధంగా లోన్స్ తీసుకొని వేరే వేరే ఖర్చుల కోసం ఉపయోగించుకుంటున్నారు. అయితే పప్పులకి ఉప్పులకి మనం ఖర్చు చేసుకున్నట్టయితే అభివృద్ధి అంత సాధ్యపడదు. నేను కొన్ని గ్రూప్స్ చూసాను. అంటే నాకు వెల్ఫేర్ ప్రోగ్రామ్స్ లో అన్నిటికంటే నచ్చిన ప్రోగ్రామ్ ఈ సెల్ఫ్ హెల్ప్ గ్రూప్స్ ద్వారా లోన్స్ ఇప్పించడం. ఎందుకంటే మహిళల వల్ల ఎన్నో ఫ్యామిలీస్ పేదరికం నుంచి బయటపడడం నేను స్వయంగా కళ్ళతో చూసాను. మీరందరూ కూడా ఒప్పుకుంటారు. అంటే కొంతమంది కష్టాల నుంచి బయటపడ్డారు, కొంతమంది ఉన్న పొజిషన్ నుంచి ఎంతో ఎత్తుకి కూడా ఎదిగారు. ఎందుకంటే మహిళల చేతుల్లో, మా కుటుంబంలో నేను అదే చూస్తున్నాను, మీ అందరి కుటుంబాల్లో కూడా అదే చూస్తున్నాను. మహిళల చేతుల్లో పైసలు ఉన్నట్టయితే అది కుటుంబ అభివృద్ధి కోసము మనము ఉపయోగించుకుంటాము. సో
ఈరోజు ఏవైతే ఈ మెషిన్స్ ఉన్నాయో ఈ మెషిన్స్ ద్వారా రెండు ఉపయోగాలు. ఒకటి ఏంటంటే మీకు ఆర్థికంగా ఒక అభివృద్ధి అనేది జరుగుతుంది. అదే కాకుండా రెండో విషయం మీరు తీసుకున్నట్టయితే సమాజంలో కల్తీ లేని ఆహారం మనం ఇవ్వగలుగుతాము. మీరందరూ ఈ మధ్య చాలా వింటూ ఉండొచ్చు, రిఫైన్డ్ ఆయిల్స్, రిఫైన్డ్ ప్రోడక్ట్స్, రిఫైన్డ్ అనే దాంట్లోనే విషం ఉంది అనేది చాలా మంది చెప్తున్నారు. చాలా మంది వైద్యులు ఇప్పుడు రిఫైన్డ్ ప్రోడక్ట్స్ వాడకండి. మనం ఇంతకు ముందు అంటే ఒక 100 ఏళ్ల క్రితం ఎలాంటి ఫుడ్ తినేవాళ్ళమో అలాంటి ఫుడ్ ఇప్పుడు మళ్ళీ మనం తీసుకోవాలి. రిఫైన్డ్ ప్రోడక్ట్స్ తోటి మన హెల్త్ కి చాలా హాని జరుగుతుంది అనేది ప్రతిరోజు హెల్త్ న్యూస్ చదివే వాళ్ళకి చాలా వరకు అవగాహన ఉంటుంది. సో మనం సమాజానికి అలాంటి ఫుడ్ మనం ఇవ్వాలి అంటే అది ఇటువంటి మెషిన్స్ ద్వారా మనము కల్తీ లేకుండా రిఫైన్డ్ చేయకుండా ప్రాపర్ ఆర్థిక అభివృద్ధి సాధించగలుగుతాము. సో నేను ఈ ప్రోగ్రామ్ కండక్ట్ చేస్తున్నందుకు ఎమ్మెల్యే గారికి థ్యాంక్ ముందుకు పోతామని మరి మీకు ప్రభుత్వం ద్వారా ఏదైతే మొన్న ఇంట్రెస్ట్ మాఫీ విలేజ్లకు వచ్చి మున్సిపాలిటీకి రాలేదని దాని మీద కూడా మరి రిప్రజెంటేషన్ చేయడం, మీ అందరికి కూడా ఆ ఇంట్రెస్ట్ రావాలని మేము ముఖ్యమంత్రి గారికి సాధిస్తాడు. మోటార్ సెట్టింగ్ లోడ్ అక్కడే రావాలి, ఎక్కడ రావాలి. ఇట్లుంటే సార్ డైరెక్ట్ అట్లా తీస్తే పబ్లిక్ అడ్డం వస్తుంది. నేను అడుగులు తప్పలేదు, చెప్పడం తప్పలేదు. చేపల పిల్లల పంపిణీ కార్యక్రమం మీ చేతుల మీదుగా ప్రారంభించబడిందో అదేవిధంగా మహిళా సాధికారికత కోసం, ఆరోగ్యవంతమైన సమాజం కోసం, ఆరోగ్యవంతమైన ఆహార ప్రొడక్షన్ కోసం మీ ఆలోచనను ముందుకు తీసుకువెళ్లే విధంగా భగవంతుని ఆశీస్సులు మీకు ఎల్లప్పుడూ ఉండాలని ఆశిస్తూ మరి మహిళల ఇంకేదైనా పని ఉంది, కూలి పెట్టుకోవాలి, రకరకాల పని సృష్టించబడుతుంది. ఈ 10 మంది కాకుండా ఇంక 10 మంది తోడుగా ఇంకా కార్యక్రమాలు జరపడానికి ఇంకా మనుషులు అవసరం పడతారు. కాబట్టి ఉపాధి సృష్టించబడుతుంది. ఆ విధంగా ఉపాధి అవకాశం మెరుగైతాయి. కాబట్టి అన్నిటి దృష్టిలో పెట్టుకుని ఈ కార్యక్రమం చేపట్టాం. జిల్లా కలెక్టర్ గారితో, సబ్ కలెక్టర్ గారితో, హైదరాబాద్ ఉన్నటువంటి అధికారులతో కూడా మాట్లాడాను. వారు కూడా ఇది కూడా మేము రాష్ట్ర వ్యాప్తంగా చేయాలనుకుంటున్నాం సార్. ఇది మంచి ఐడియా. ఇది నాణ్యత కూడినటువంటి సరుకు వస్తుంది, క్వాలిటీ లేనటువంటి సరుకు వస్తుంది. కాబట్టి ఇది అందరికీ ఉపయోగపడుతుంది. కాబట్టి ఈ విధంగా చేయాలని ఆలోచన గవర్నమెంట్ కూడా ఉంది. మరి మీరు చేసే కార్యక్రమం మంచి కార్యక్రమం, మొదటి కార్యక్రమం అని చెప్పి కూడా వారు కూడా అభినందించారు. తర్వాత వీళ్ళు తయారు చేసే సరుకు కూడా ఎక్కడో మార్కెట్ దొరకక ఇబ్బంది పడకుండా ప్రభుత్వం ద్వారానే అంగన్వాడీ బిల్డింగ్లు, అంగన్వాడీ సెంటర్లకు, మధ్యాహ్న భోజన పథకాలకు, హాస్టళ్లకు, రెసిడెన్షియల్ స్కూల్కు అన్ని తినే వస్తువులే, పడేసేది ఏం లేదు. ప్రతినిత్యం తినాల్సింది ఇవన్నీ. ఎవరైనా సరే ప్రతినిత్యం తినాల్సిందే. హాస్టల్ పిల్లలు తినాల్సిందే, పెద్ద మనుషులు తినాల్సిందే, ఇళ్ళాలు తినాల్సిందే. కాబట్టి అలాంటి సరుకును తయారు చేసే విధంగా వీళ్ళకు ప్రోత్సహించి ఆర్థిక పరిపుష్టి కలిగించి వారికి ఆర్థిక లాభం, ప్రజలకు ఆరోగ్య లాభం, ఈ రెండు దృష్టిలో పెట్టుకుని ఈ కార్యక్రమం జరుపుతున్నాం. దీన్ని భగవంతుడు కూడా ఆశీర్వదించాలని కోరుకుంటూ మా ఆడబిడ్డలకు కూడా మంచి రోజు రావాలి. బాన్స్వాడ పట్టణంలో ఉన్నటువంటి ప్రతి ఆడబిడ్డ ఒక లక్షాధికారిగా నా దగ్గర ₹1,00,000 నిలవ ఉన్నాయి అని చెప్పే స్థాయికి ఎదగాలి. ఆ విధంగా భగవంతుడు కూడా వారిని